తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, దివ్యాంగుల సమాచారం, రేషన్, పెన్షన్ వంటి పథకాలకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనకు తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరైతే దివ్యాంగులయ్యండి యువతి యువకులుగా ఉండి వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోబడి ఉన్నటువంటి వారికి అయితే ఇక్కడ ఉచితంగా శిక్షణను ఇచ్చి అలాంటి వారికి ఉపాధి కల్పిస్తామంటూ తాజాగా ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే రావడం జరిగింది. ఆ వివరాలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అలాగే తెలంగాణలో జిల్లాల వారీగా దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు శిబిరాలు అయితే జోరుగా జరుగుతున్నాయి. ఈ శిబిరాలు ఎలా జరుగుతున్నాయి, ఏ స్థాయిలో దివ్యాంగులు హాజరవుతున్నారు, హాజరైన దివ్యాంగుల పట్ల అధికారులు ఏమని తెలియజేస్తున్నారు, ఒకవేళ సదరం సర్టిఫికెట్ లేకపోతే దివ్యాంగులు అయినప్పటికీ ఏ విధంగా అధికారులు వీరి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు ఎవరైతే చదువుకుని ఉంటారో అలాంటి వారికి అయితే తాజాగా ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది అని చెప్పాను కదా, ఆ సమాచారాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. వైకల్యం కలిగిన గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు యూత్ ఫర్ జాబ్స్ ఆధ్వర్యంలో రీటైల్, హాస్పిటాలిటీ, BFSI కోర్సుల్లో 2 నెలల పాటు హైదరాబాద్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ITDA PO ఖుష్బు గారు ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇందుకు దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ 40% నుంచి 100% వైకల్యం ఉండి 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు, 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ధృవీకరణ పత్రాలతో ఈ నెల 30 సాయంత్రం 6 గంటల్లోగా ITDA కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్ ని సంప్రదించినట్లయితే అధికారులు మీకు మరిన్ని వివరాలను అయితే తెలియజేస్తారండి. ఎవరైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గిరిజన, దళిత యువతి యువకులు చదువుకుని నిరుద్యోగులుగా ఉండినట్లయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక మనకు తెలంగాణలో జిల్లాల వారీగా ఈ దివ్యాంగులైనటువంటి వారికి ఉచితంగా పరికరాలు ఇచ్చే శిబిరాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు కదా. ఈ శిబిరాలకు సంబంధించి ములుగు జిల్లాలో ఏర్పాటు చేయగా ఆ శిబిరానికి 1000 మంది దివ్యాంగులు హాజరైనట్టుగా ఇక్కడ అధికారులు అయితే ప్రకటించారండి. ఇలా అర్హత ఉన్న వారిని పరీక్షించి అందరికీ కూడా ఈ పరికరాలను ఉచితంగా ఇచ్చేందుకు ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటన అయితే చేయడం జరిగింది. అధికారులు చెప్పిన వివరాల మేరకు కొందరు దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ లేకపోయినప్పటికీ వారు శిబిరానికి హాజరై ఇక్కడ అధికారులను రిక్వెస్ట్ చేయగా అక్కడ ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి సదరం సర్టిఫికెట్ లేని వారికి కూడా పరీక్షలు నిర్వహించి ఈ మేరకు ఉచిత పరికరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు అయితే తెలియజేశారు. అధికారులు ఏమంటున్నారంటే అర్హులైన దివ్యాంగులందరికీ సహాయ ఉపకరణాలు అందించడం జరుగుతుందని ITDA అధికారి గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారండి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రత్యేక చొరవ తీసుకుని కలెక్టర్ల ఆదేశాల మేరకు అలింకో సంస్థ హైదరాబాద్ వారి సహకారంతో మండల కేంద్రంలోని గిరిజన భవన్లో గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేశారని, దివ్యాంగులు విభిన్న పాఠవాలు కలిగి ఉన్న నైపుణ్యవంతులని, వారికి సరైన చేయూతను అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, కొంతమంది సదరం సర్టిఫికెట్ లేవని PO దృష్టికి తీసుకెళ్లడంతో DRDA ద్వారా ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశామని, ఆ అధికారికి దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారిని గారు మాట్లాడుతూ దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ఏటూరు నాగారం కేంద్రంలోని గిరిజన భవన్లో ఈ అర్హులను గుర్తించి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 40% దివ్యాంగత్వం కలిగి 80% పైబడిన వారికి ప్రత్యేకంగా గుర్తించి అవసరాలను బట్టి వారికి సహాయ ఉపకరణాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరానికి సుమారు 1000 మంది దివ్యాంగులు హాజరయ్యారని ఇక్కడ అధికారులు అయితే మనకు వివరంగా తెలియజేస్తున్నారండి. ఎవరైతే దివ్యాంగులు అయి ఉండి సదరం సర్టిఫికేట్ కలిగినా లేకపోయినా 40% ఆపై 80% కలిగిన వారిని ప్రత్యేకంగా గుర్తించి అలాంటి వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఇచ్చే పరికరాలకు అర్హులైనట్టుగా ఎంపిక చేయడం జరిగిందని అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీ జిల్లాల్లో ఈ కార్యక్రమం జరిగినప్పుడు మీరు సదరం సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా
అక్కడ శిబిరానికి హాజరయ్యి మీరు అధికారులను రిక్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడ మీ అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు ఈ ఏటూరు ఇక్కడ ఐటీడీఏ అధికారి అయితే మనకు వివరంగా తెలియజేస్తున్నారండి. నేను తెలంగాణలో పలు జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ శిబిరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నాను. మిగిలిన జిల్లాలకు సమాచారం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఎవరైతే దివ్యాంగులై ఉన్నవారు ఈ శిబిరాలకు హాజరై మీరు పరీక్షలు చేయించుకుని ఉచిత పరికరాలు పొందండి. దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.